ఈ వైద్య రంగంపై యూనియన్ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎంత జీడీపీని ఖర్చు చేస్తే, అంటే ఇందాక 0.4% అన్నారు సార్, అంటే దానికి మనం ఎలాంటి కేటాయింపులు ఏ స్థాయిలో చేస్తే బాగుంటుందంటారు? ప్రస్తుతం మన దేశంలో రాష్ట్ర యూనియన్ ప్రభుత్వాలు కలిసి పెడుతున్న ఖర్చు 1.1%. ప్రపంచంలో అతి తక్కువ. దానిలో మళ్ళీ 170 పాళ్ళు ఖర్చు పెడుతోంది రాష్ట్రం. 75 పాళ్ళు రాష్ట్రం, 25 పాళ్ళే యూనియన్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ప్రపంచంలో దాదాపు ఏ దేశాన్ని చూసినా, నాగరిక దేశాలు ఎక్కడ చూసినా కూడా ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశాల్లో ఆరోగ్యంలో ఎక్కువ భాగం ఖర్చుని ఫెడరల్ స్థాయి ప్రభుత్వం పెడుతుంది. అసలు సగం కంటే తక్కువ పెట్టే దేశం లేదు అక్కడ. ఇందాక అనుకున్నట్టుగా మనం 7-8% పెంచే శక్తి మనకు లేదు. చాలా ఏళ్ల నుంచి, ఒక 20-25 ఏళ్ల నుంచి, నేను జాతీయ సలహా మండలిలో ఉండగానే ఆనాడు యూపీఏ ప్రభుత్వం 1 నుంచి 2 లేక 3%, 2 కూడా చెప్పరావాడు, 2 లేక 3% దాకా తీసుకెళ్తా ఉన్నారు. ఆ సలహా మండలిలో నేనే ఆనాడు గట్టిగా పోరాడి ఇవాళ జాతీయ ఆరోగ్య మిషన్ ఉన్నది, దాన్ని తీసుకురావడానికి కారణం అప్పుడు లోక్సత్తా ఉద్యమము, ఎఫ్టీఆర్. నేను అక్కడ సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఇది గట్టిగా దానికి ఒక నమూనా తయారు చేసి ఆనాడే ఈ ప్రతిపాదనలు చేశాను. ఆనాడే ప్రభుత్వంలోని పెద్దలు మీరు మరీ చాలా ఎక్కువ కోరుతున్నారు, అంత తొందర ఇప్పుడు ఇంతవరకు చేద్దామని చెప్పి ఏదో మరి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, గుడ్డి కంటే మేలు కదా, కాబట్టి ఎంతో కొంత జరగని చెప్పి ఆరోగ్య మిషన్ వచ్చింది. మంచి ఫలితాలు వచ్చినాయి, కానీ చాలా పరిమితం. కొంతమేరకు ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు మరింత ఎక్కువ చేసి, అంటే ఏనాడైతే ఎప్పుడైతే సంకల్పించామో అందరికీ ఆరోగ్యం అన్ని స్థాయిల్లో సరిగ్గా అందేది, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కానీ మనం విపరీతంగా ఖర్చు పెట్టే శక్తి లేదు దేశానికి. ఈవేళ ఒక 3 లక్షల కోట్ల రూపాయలు 5 లక్షల కోట్ల రూపాయలు ఇండెంట్ పెట్టేసి మీరు అంత పెట్టేంటి ఖర్చు అద్భుతం ఆరోగ్యం వస్తుందని చెప్పంటే కావచ్చు, కానీ ఆ డబ్బు పెట్టే శక్తి సమాజానికి లేదు. లేనప్పుడు కాగితం మీద మాట అవుతుంది, నీటి మాట అవుతుంది, ఉపయోగం నీటి రాత అవుతుంది. అంచేత ఆచరణ సాధ్యంగా ఉండాలి. మనం ఉన్న పరిస్థితుల్లో దేశం మొత్తానికి కలిపి ఒక 70-80 వేల కోట్లు, 85 వేల కోట్లు నేను అంచనా వేసింది. ఒక 10-15 వేల కోట్లు అటు ఇటు కావచ్చు. ఇది కూడా ఒక్క రోజున కాదు, వచ్చే 3 ఏళ్లలో క్రమక్రమంగా చేస్తే 3 ఏళ్ల నాటికి 85 వేలు ఖర్చు పెట్టే శక్తి రావాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక్క రోజున ఇది మంత్రం కాదుగా, సినిమా సీన్ కాదుగా, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వగానే గబాలన మ్యాజిక్ లాగా వచ్చేది కదా. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఒక 7-8 వేల మంది డాక్టర్లు దీనిలో ఏర్పాటు అవుతారు. ఆ 7-8 వేల మంది ఒక్కరోజు ఏర్పాటు చేయక్కర్లా, మీరు ముందు ఒక 2-3 వేల మంది ఏర్పాటు చేయండి, అలా క్రమక్రమంగా విస్తరించండి. 2-3 ఏళ్లలో అట్లాగే చేయొచ్చు, దేశం అంతా అట్లాగే జరుగుతుంది. కాబట్టి అలాగే పై స్థాయి ఆసుపత్రుల్లో మన అదనంగా ఖర్చు పెట్టాలి. ఒక్కసారి కొన్ని వేల కోట్లు ఇవ్వలేకపోవచ్చు. మనం 10 లక్షలు ఖర్చు పెడుతున్న ఆసుపత్రుల్లో ఇప్పుడు 25-30 ఇలా చేద్దాం అనుకున్నాం. ఒక్కరోజు 10 లక్షలని 3 రెట్లు పెంచలేం. ఒక సంవత్సరం 5-6 లక్షలు పెంచండి, ఇంకో సంవత్సరం 5-6 లక్షలు పెంచండి, 3 ఏళ్లకి అలాగా క్రమక్రమంగా ఇది కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా చేసినట్టయితే ఆచరణ సాధ్యమవుతుంది. ఆ డబ్బును పెద్ద తీసుకోవడం కష్టం కాదు. మన తెలుగునాట బడ్జెట్లు చూసినట్టయితే మీరు ఆంధ్రప్రదేశ్ 2,29,000 కోట్ల రూపాయల బడ్జెట్ 21-22లో వాళ్ళ అంచనా. దానిలో నేను చెప్తోంది, అయ్యా మీరు కేవలం 2,600 కోట్లు అంటే 1.2% బడ్జెట్లో ఆరోగ్యం అంత అధ్వాన్నంగా ఉండి తక్కువ ఖర్చు పెడుతున్నాడు. 1% కూడా ఖర్చు పెట్టకుండా మాకు కమిట్మెంట్ ఉందంటే అది ఊరికే గడుస్తానం కాదు, నిజాయితీ కాదు కదా. తెలంగాణలో బడ్జెట్ 2,30,000 కోట్లు, కొంచెం ఎక్కువ ఆంధ్ర కంటే సుమారుగా అంతే. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి, ఇక్కడ అవసరం చిన్న రాష్ట్రం కాబట్టి అదనంగా 1,900 లేక 2,000 కోట్లు అంటే బడ్జెట్లో 0.8%, అంటే 1% కంటే తక్కువ. ఇది కూడా ఖర్చు పెట్టకపోతే ఎట్లా? అంచేత ఇప్పుడు ఇది ఆచరణ సాధ్యమైంది. నిజంగా ఇంకెక్కువ డబ్బులు ఉంటే బాగుంటుంది, కానీ ఈ మాత్రం చేస్తే అప్పుడు అవసరాన్ని బట్టి మనం క్రమక్రమంగా పెంపు చేసుకోవచ్చు. ముందు ఆరోగ్య వ్యవస్థను ఒక సరైన పునాదులు పెట్టాలి. ఇప్పుడు అస్తవ్యస్తమైన వ్యవస్థ ఉన్నది. ఎవరికి, ఏ కుటుంబానికి కూడా నాకు అనారోగ్యం వస్తే నాకు ఆదుకునే వాళ్ళు ఉన్నారు, నాకు ప్రామాణికంగా శాస్త్రీయంగా వైద్యం అందుతుంది అన్న నమ్మకం లేదు. 2, నా కుటుంబం గుల్ల కాకుండా ఉంటుంది. అనారోగ్యం వల్ల, అసలు అనారోగ్యం ఎవరికైనా భయం ఉంటుంది, బాధ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా ఉంటుంది. దానికి మనం చేతనం చేస్తాం. కానీ నా కుటుంబం నాశనం అయిపోతుంది దానివల్ల, నా కుటుంబ ఆర్థిక భవిష్యత్తు ఉండదు, నేను దివాలా తీస్తానన్న భయం ఈ దేశంలో లేని కుటుంబం దాదాపుగా లేదు. ఇది ఎంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? కాబట్టి ఈ పోగొట్టాలి. నాకు మంచి ఆరోగ్యం అందుతుంది, భయం లేదన్న భరోసా కావాలి, ఆరోగ్యాన్ని కాపాడాలి. 2, ఆర్థికంగా నేను నాశనం అయిపోతాను, నా కుటుంబం నాశనం అయిపోతుంది, వీధిన పడుతుంది, వికారం అయిపోతామన్న భయం ఉండకూడదు. ఈ ఏర్పాట్లు చేస్తే ఆ 2 జరుగుతాయి. ఆ తర్వాత ఇంకా బాగా చేద్దాం. మనకు పిండి కొద్ది రొట్టె,
మనకున్న శక్తిని బట్టి, డబ్బులను బట్టి ఇంకెక్కువ చేద్దాం. ఎందుకంటే ఆధునిక వైద్యంలో డబ్బుల ఖర్చుకి పరిమితి లేదు. కొత్త మెషిన్లు, ఒక్కొక్క మెషిన్ 9 కోట్లు, 10 కోట్లు, 30 కోట్ల మెషిన్లు ఉన్నాయి. ఒక్క మెషిన్ 30 కోట్ల రూపాయలు. మనం ఒక్కరోజు పెట్టలేము అన్ని చోట్ల. మనకు కావాలన్నా కూడా మనకి దీనివల్ల ఫలితం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడతామో చూసి మనం పెడతాం. అంచేత ఇంకా పెట్టచ్చు, కానీ కనీసం దీంతో ప్రారంభిస్తే చాలా మేరకు బాగుపడుతుంది. ఆ తర్వాత మన శక్తిని బట్టి, సమాజంలో డిమాండ్ని బట్టి, మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ విధానాలను బట్టి ఇంకా ఎక్కువ పెంచవచ్చు. ఇది మాత్రం కనీసం ఇది చేయాలి. ఇది చేయకపోతే ఈ దేశంలో ఆరోగ్యం అంటే మనకు శ్రద్ధ లేదన్నమాట. ఫస్ట్ ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ మన తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్నంత విజయవంతంగా, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ జాతీయ స్థాయి ఎందుకంటే డబ్బులు వాళ్ళు కొంత ఇస్తున్నారు కాబట్టి మనం దానిలో కలిపి మిళితం చేశాం. కానీ ఇక్కడ జరుగుతున్నంత విస్తృతంగా ఇంత ఎక్కువ మందికి ఫలితం ఇచ్చేది ఇంకే రాష్ట్రంలో జరగట్లేదు. కాబట్టి ఇప్పటికే పునాది బాగున్నది. అంచేత మనకు తర్వాత ఇంకో అడుగేయటం చాలా తేలిక. రెండోది మన రాష్ట్రం